ఏపీ ఫైబర్ ఉంటుందా ఊడుతుందా? చంద్రబాబు నాయుడు గారు 2017లో రాష్ట్రంలో ఏపీ ఫైబర్ను తీసుకురావడం జరిగింది. ప్రతి కుటుంబానికి నెట్టును అలాగే వినోదాన్ని అందించడం కోసం రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు, రకరకాల ఉద్యోగస్తులకు ఉపయోగపడే రకంగా మారుమూల గ్రామాలకు, పేదలకు నెట్టును అందించే కార్యక్రమంలో భాగంగా 149 రూపాయలకు ఆపరేటర్ 100 రూపాయలు కలుపుకొని 250 రూపాయలకు నెట్టు, డిష్ను ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. 12,50,000 కనెక్షన్లు 2019 నాటికి ఫైబర్ అంత స్పీడ్గా డెవలప్ అయింది. కానీ 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ను నిర్వీర్యం చేయటం ప్రారంభమైంది. జగన్ ప్రభుత్వంలో కొత్త బాక్సులు ఇవ్వడం ఆపివేశారు. ఈ సామాజిక బాధ్యత క్రింద తీసుకోకుండా తన అవినీతికి, ఇతరుల మీద దాడి చేయటానికి ఈ సంస్థను వాడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమాను వచ్చే ఆదాయంలో, జగన్ సోషల్ మీడియాకు అయ్యే ఖర్చులో ఇక్కడి నుండే జీతాలు ఇవ్వడం జరిగింది. వేల మందికి జీతాలు ఇస్తూ అనవసరమైన సిబ్బందిని, తన అనుచరులను ఉద్యోగస్తులుగా నియమించారు. ఏపీ ఫైబర్ లాస్ట్ లేచి నెట్టబడింది. ఈ సంస్థలో ఒక్క బాక్స్ కూడా వేయకపోగా 12,50,000 ఉన్న కనెక్టివేటింగ్ స్లోగా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన నాటికి 5 లక్షలకు చేరుకున్నది. ఈ 9 నెలల కాలంలో ఇంకొక 50,000 కనెక్టివిటీ తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రజలందరూ హర్షించారు. ఏపీ ఫైబర్ పూర్వ వైభవం వస్తుందని ఆపరేటర్లు, ప్రజలు సంతోషించారు. ఓ మంచి ఏపీ ఫైబర్కు చైర్మన్ తీసుకొచ్చారు. అంతకుముందు జగన్ ప్రభుత్వంలో జగన్ గారు గౌతమ్ రెడ్డి అనే చైర్మన్ నియమించారు. ఈ గౌతమ్ రెడ్డి ప్రైవేట్ డిష్ ఎంఎస్ఓగా ఉన్నటువంటి ఆయనను తీసుకొచ్చారు. అభివృద్ధి చేసుకోవడం కోసం ఏపీ ఫైబర్ను గొంతు పిసికి చంపేశాడు. ఈ రకరకాల పన్నులు ఏపీ ఫైబర్ పైన వేశారు. ఒక ప్యాకేజీ 350 రూపాయలు, ఒక ప్యాకేజీ 450 రూపాయలు, ఒక ప్యాకేజీ 599 రూపాయలు సిస్టమ్ పెట్టి, అలాగే సస్పెండ్ అయిన బాక్సుకు 59 రూపాయలు రీఛార్జ్ చేసుకొని, బాక్సుకు రోజుకు 2 రూపాయలు పోల్ ట్యాక్స్ పేరుతోటి చెడిపోయిన బాక్స్ రిపేర్ ఖర్చు 600 రూపాయలు. ఇలా అనేక రూపాయల ప్రజల నుంచి, ఆపరేటర్ల నుంచి పీడించడం మొదలుపెట్టారు. కాబట్టే 12,50,000 నుండి 5 లక్షలకు పడిపోయింది. ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు వేగంగా మొదట్లో ఎట్లా ఉన్నారో ఆ రూపానికి తీసుకొస్తారని ప్రజలందరూ ఆశించారు. జగన్ ప్రభుత్వం కంటే ఇంకా దిగజారింది. ఈ మధ్యకాలంలో 400 మందిని జగన్ అనుచరులను పేరుతోటి తీసివేయడం జరిగింది. 200 మందిని తీసివేయడానికి సన్నిద్ధమయ్యారు. మంచిదే, కానీ కింద లెవెల్లో అన్ని రకాల పనులు ఆగిపోయాయి. ఓటీడీఆర్లో బాబు కాలంలో నియోజకవర్గానికి ఒకటి ఉండేది. దగ్గర జిల్లాకు ఒక ఓటీటీఆర్ అయ్యింది. ప్రస్తుతం 2 నియోజకవర్గాలకు ఒక్క స్లైసింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 3 టీంలు ఉండేవి. ఎప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చినా గంటల్లోనే పరిష్కారం అయ్యేది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది తక్కువ. ఈ సిబ్బంది కూడా 2 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. కనీసం ఆటో బాడుగ కూడా ఇవ్వడం లేదు. టేటరింగ్ గంటల తరబడి రెటిఫై చేయలేకున్నారు. జీతాలు లేకుండా, ఆటో బాడుగ లేకుండా పనిచేయటం సాధ్యమవుతుందా? మరి ఈ పరిస్థితుల్లో ఏపీ ఫైబర్ని ఉంచాలని ఉందా, మూసివేయాలని ఉందా? జీవీకే రెడ్డి చైర్మన్గా చెప్పిన అంశాలు ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? మరి ఎందుకు ఆమోదించారు? ఐఏఎస్ అధికారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఐఏఎస్లను వెనకేసుకొని వచ్చి ఓ మంచి చైర్మన్ను ఇంటికి పంపడం అంటే సంతకాలు ఏపీ ఫైబర్ పట్ల ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పంపించింది. బాబు గారు ఏపీ ఫైబర్ గురించి మీకున్న నాలెడ్జి ఇంకెవరికీ లేదు. ప్రతి కుటుంబాన్ని నిద్రలేచినప్పటి నుంచి పడుకునేదాకా ప్రభుత్వ విధానాలను చైతన్యపరిచే ఒక మహోత్తరమైన సిస్టాన్ని ధ్వంసం చేస్తున్నారంటే మీరు కామ్గా ఉండటం వల్ల నష్టం జరుగుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఆపరేటర్లను నిర్లక్ష్యం చేసి, వినియోగదారులను నిర్లక్ష్యం చేసి 11 సీట్లకు దిగజారారు. ప్రజలకు ఇంటింటికి వెళ్ళిన ఆపరేటర్లు జగన్ ప్రభుత్వ విధానాల గురించి, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని గురించి
ఏపీ ఫైబర్ను ధ్వంసం చేస్తున్న విధానం గురించి సవివరంగా ఆపరేటర్లు కానీ టెక్నీషియన్లు కానీ చెప్పడంతో 5 సంవత్సరాలు చెవిలో జోరీగలాగా జగన్ గురించి 5 సంవత్సరాలు విసిగిపోయిన జనం ఇంటికి పంపించారు. ఒక్క పూట భోజనం లేకపోయినా, నెట్టు వినోదం లేకపోతే ప్రజలు భరించలేని స్థితికి ప్రధానంగా మహిళలు నెట్టుకు వినోదానికి అంకితమయ్యారు. కాబట్టి అన్ని సమస్యలతో పాటు ఇది ప్రధాన సమస్యగా చూడాలని 5 కోట్ల ఆంధ్రులు, లక్షల మంది ఆపరేటర్లు చంద్రబాబు నాయుడు గారిని మనసారా కోరుకుంటున్నారు. సీమ వాయిస్ కూడా అలాగే కోరుకుంటా ఉంది.